అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన భాగవతంలో 5వ స్కందంలో ఉన్నాము. వ్యాసుల వారు ఏం నేర్పిస్తున్నారో ఋషభుల వారి రూపంగా చూస్తూ వెళ్తూ ఉన్నాము. అయితే ఇప్పుడేమి అంటే మనము మన గురించి ముందు అర్థం చేసుకోవాలి అంటే మనము కానిదేంటో కూడా తెలుసుకోవలసి ఉంటుంది. అయితే ఈ భేదం చూసుకోకుండా ఉన్నంత వరకు మనము రకరకాల కర్మలు చేస్తూ ఉంటాము. ఆ కర్మలన్నీ నా ప్రారబ్ధంగా కలిగినవి అనుకుంటాము. ఆ కర్మలన్నీ నా ధర్మాలు అనుకుంటూ చేస్తాము. ఇది నా కర్తవ్యము అనుకుంటూ చేస్తాము. ఆ కర్మలన్నీ ఇవన్నీ నా ప్రారబ్ధం అంటాము. ప్రారబ్ధం అంటే గూడా ప్రారంభించబడ్డ కర్మలు. మళ్ళీ అదే విషయం. ఇదంతా నా కర్మ అనుకుంటూ చేస్తాము. ఏదో నాకు తగులుకున్నయి నాకిష్టం లేకపోయినా అనుకుంటాము. లేదా ఇదంతా నా ధర్మము అంటాము. ధర్మం అంటే గూడా కర్మ అనర్థం. పైగా ఇదంతా నా కర్తవ్యం అంటాము. ఎందుకు? నేను కర్తగా అహంకర్త భావంతో ఉంటాము. అహంకర్త భావంతో ఉండడం వల్ల ఇది నా కర్తవ్యము అంటాము. నాకు లేతే ఈ ప్రారబ్ధం తగులుకున్నదండి అంటాము. లేదా వేదం చెప్పిందండి ఇది నా ధర్మము అంటాము. ఇన్ని రకాలుగా మనం కర్మల గురించి మాట్లాడతాం. కానీ వేదము ఈ కర్మలు చెయ్యి అని మనకు చెప్పదు. వేదాన్ని అనుసరించే శాస్త్రాలుంటాయి. మన భగవద్గీత గూడా ఈ కర్మ చెయ్యి అని చెప్పదు. మన భగవంతుడు గూడా కర్మ చెయ్యి అని కర్మల్లో మనల్నేమి పురమాయించరు. అయితే కర్మ చెయ్యాలి అన్న ఉద్దేశం ఉన్నవాడికి ఆ కర్మని ఎట్లా చెయ్యాలి అని మాత్రం చెప్తారు. మన వేదోపనిషత్తులైనా, పురాణేతిహాసాలైనా భగవంతుడు మనకు బుద్ధి కర్మలో ఉన్నది అంటే, ఇదిగో ఇట్లా చెయ్యి వరకే. నువ్వు కర్మ చెయ్యి అని పురమాయించేది ఇంకెవరూ లేరు. నీ కోరికే. నీ మనసే ఆ కోరికల రూపము కర్మాత్మకమై నిన్ను కర్మవశుణ్ణి చేసి ఆ కర్మల్లో నియోగిస్తూ ఉంటుంది. దాన్ని అనువాదం చేసి మన వేదం చెప్తుంది. నువ్వు దాన్ని ధర్మం అనుకుంటావు. నీ మనసుకి నచ్చుతుంది కాబట్టి నువ్వు దాన్ని నా కర్తవ్యం అనుకుంటావు. నీ మనసుకి నచ్చలేదు అయినా చేస్తావు. ఇది నా ప్రారబ్ధం అనుకుంటావు. నువ్వు దానికి రకరకాల పేర్లు పెట్టుకో. విషయం మాత్రము నీకు కర్మ లేదు. నువ్వు కర్తవు గాదు. నీకు ఏ కర్తవ్యము లేదు. నీ మనస్సు ఉపాధి ఏదున్నదో అది కర్మలతో తగులుకుని ఉంటుంది కోరికలతో ఉండడం చేత, నువ్వు అజ్ఞానంతో ఉండడం వల్ల అవి నావి అని నీ పైన నువ్వు అధ్యారోపణ చేసుకుంటావు. దానివల్ల ఏమైంది? నువ్వు దాన్ని ప్రారబ్ధమను, ప్రారబ్ధ కర్మ అను, మామూలు కర్మ అను, ఏమండి నాకీ కర్మ అను, నా కర్తవ్యము అను, నా ధర్మము అను, నువ్వు ఏ పేరు పెట్టుకున్నా సరే, అవి మొత్తము వికర్మలు. అవన్నీ విపరీత కర్మలు. ఆత్మ వ్యతిరేకమైన కర్మలవన్నీ. ఏవైతే ఇంద్రియ ప్రీతి కోసం చేయబడుతూ ఉన్నాయో, అవన్నీ ఆత్మ వ్యతిరిక్తమైన కర్మలు, వికర్మలు. అవన్నీ ప్రమత్తుల చేత చేయబడతాయి. ఎవరైతే ప్రమాదంలో ఉన్నారో, అప్రమత్తత లేదు, ఆత్మ గురించిన ఎరుక లేకుండా ఉన్నారో, అటువంటి వాళ్ళ చేత ఇటువంటి వికర్మలన్నీ అంటే అధర్మాలన్నీ, ఆత్మ విరుద్ధమైన ధర్మాలన్నీ అధర్మాలు. అవి అందుకని చేయబడతాయి. ఈ విషయం మనం జాగ్రత్తగా విచారణ చేసుకోవాలి. ఎందుకు చేస్తున్నాం కర్మలు అని. కర్మలెందుకు చేస్తున్నామని విచారణ చేస్తూ వెళ్ళామంటే, నాకు కర్మలు లేవు అని తెలుస్తుంది. అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది. అయితే దీన్ని అర్థం చేసుకోలేని వాళ్ళేం చేస్తారంటే, 2 రకాల వికర్మలు చేస్తారు. 2 రకాల వికర్మలు చేస్తారు. ఒకటి చెట్టు బాగా పెరగాలని చెప్పి, ఆ చెట్టు కొమ్మకో, చెట్టు ఆకులకో, చెట్టుకున్న పూలకో నీళ్లు పోస్తూ పోతారు. చెట్టు మొదట్లో మాత్రం నీళ్లు పొయ్యరు. చెట్టు ఆకులకు, కొమ్మలకు, రెమ్మలకు పోసి చెట్టు బతకాలని ఆశిస్తారు. అటువంటి విపరీత కర్మలు చేసే వాళ్ళందరూ రజోగుణంతో ఉంటారు.
ప్రాపంచికమైన కర్మలు వదిలిపెట్టి అసలు ఆ చెట్టు యొక్క కొమ్మలు, ఆకులు, పువ్వులు అవన్నీ ఎక్కడి నుంచొస్తున్నాయి? ఆ రూట్ వదిలిపెట్టి మిగిలినవన్నీ వేరు వేరుగా పట్టుకొని వాటికి ఏవేవో కర్మలు చేసుకుంటూ పోతారు. అది రజోగుణ సంబంధమైన అజ్ఞానము. లేదా కొంతమందేం చేస్తారంటే, ఈ రకంగా ఆకులకో, కొమ్మలకో, పువ్వులకో నీళ్లు పోస్తుంటే గూడా ఆ చెట్టు ఎండిపోతూనే ఉంటుంది కదా మరి. చెట్టు మొదట్లో నీళ్లు పోయకుండా, కొమ్మలకో, రెమ్మలకో, ఆకులకో నీళ్లు పోస్తుంటే ఆ చెట్టు ఎండిపోతుంటుంది. ఇంక దాంతో వాళ్ళేం జేస్తారు, ఇట్లా గాదని రెండో ఆప్షన్ ఆ చెట్టులో నుంచి ఆ చావును తీసేయడానికి ట్రై చేస్తారు. చెట్టులో నుంచి చావును తీసేయడానికి ట్రై చేస్తారు. అట్లా చేయగలమా? చెట్టులో నుంచి చావును తీసేయగలమా? తీసేయలేము. చెట్టయినా చచ్చిపోతుంది. ఒకవేళ మనం ఆకులకి, రెమ్మలకి, కొమ్మలకి, పువ్వులకి నీళ్లు పోసినా సరే చెట్టెండిపోతుంది. లేదా ఈ నీళ్లు పోయడం ఆపేసి అందులోనే ఉందో ఏమో ఈ చావు, దాన్ని లేకుండా అందులో నుంచి చెట్టులో నుంచి తీసేద్దామని ట్రై చేస్తే గూడా చెట్టెండిపోతుంది. ఎట్లైనా సరే చెట్టెండిపోతుంది. ఆ దేహము చచ్చిపోతుంది. చాలామంది ఏం చేస్తారంటే, ఆ దేహానికున్న బాడీ పార్ట్స్ ఏవున్నాయో, వాటికి తృప్తి కలిగించాలని చూస్తూ ఆత్మ తృప్తిని పట్టించుకోరు. దానితో కూడా దేహం చనిపోతే నేనే చనిపోయాననుకుంటారు. ఆ రకంగా రజోగుణంతో కర్మలు చేస్తూ ఉన్నవాళ్ళుంటారు. వాళ్ళను రాజులు అని చూపిస్తారు మన ఋషులు. మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో, మన శృతి స్మృతుల్లో ఇటువంటి వాళ్ళని రాజులు అని చూపిస్తారు. వాళ్ళెంతసేపు ఇంద్రియ ప్రీతి కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. రజోగుణంతో ఉంటారు. దేహాలు నశిస్తే ఆ దేహంతో తాదాత్మ్య భావనతో ఉంటారు గాబట్టి, ఎందుకు అంటే ఆ ఆత్మ గురించిన ఎరుక లేదు గాబట్టి, రూట్ చూసుకోరు గాబట్టి, దాని మూలం జూడరు గాబట్టి, ఆ చెట్టు ఎండిపోతుంది. అంటే ఆ దేహం నశిస్తే నేనే పోయాననుకుంటాడు వీడు. అదో రకం అజ్ఞానం. రెండో రకం అంటే ఇప్పుడు ఈ చెట్టు అంటే నా దేహము చనిపోకుండా ఉండాలి అంటే, దీనికి చావు లేకుండా ఏమైనా వరము. ఆ దేహంలో నుంచి చావెక్కడుందో దాన్ని వెతికి బయటకి తీసి తోలేస్తే, ఇంక దేహం అంట పడుంటుంది ఎల్లకాలం దాని పేరు అమృతత్వం అని వాడు ఊహించి, భావించి, వాడు దాని కోసం తపిస్తాడు. అటువంటి వాళ్ళందరిని అసురులు అని చూపిస్తారు మన ఋషులు. ఈ అసురుడున్నాడు వాడు మరణం లేకుండా ఉండే వరం గావాలని కోరుకున్నాడు. ఆ అసురుడున్నాడు వాడు ఏదో తపించాడు, తపస్సు చేశాడు. మృత్యువు లేకుండా వరం కోరుకున్నాడు. ఇట్లాంటి వాటితోటి వరం దొరుకుతుందా? ఇటువంటి వరాలుంటాయా? ఇట్లాంటి వాటితో చావు లేకుండా పోతుందా? ఆ శరీరంలో నుంచి చావు లేకుండా తీసేస్తామా? చెట్టులో నుంచి చెట్టు చచ్చిపోకుండా, చెట్టు ఎండిపోకుండా దాన్ని బయటికి తీయగలమా? లేదు. ఆ చెట్టు నిలబడి ఉండడానికి కావలసిన రసాన్ని దానికి అందించాలి. ఈ దేహము పోతుంది. అయితే దేహం పోతే పోయింది. నేను ఉన్నాను అన్న ఎరుక కల్పించాలి. ఎప్పుడు చెయ్యాలి? చెట్టు ఎండిపోయిన తర్వాత దానికి నీళ్లు పొయ్యలేము. పోసి ఉపయోగం లేదు వ్యర్థము. ఈ దేహము చచ్చిపోయిన తర్వాత మనము అందులో జ్ఞానం నింపలేము. పని చెయ్యదింకప్పుడు. చచ్చిపోయిన శవం పక్కన ఎన్ని భగవద్గీత రికార్డులు పెడితే మాత్రం ఏం పని చేస్తుంది? బతికున్నప్పుడే భగవద్గీతలోని తత్వాన్ని లోపల నింపాలి. దాంతో ఏమవుతుంది? ఈ చెట్టు నేను గాదు. అసలు ఈ చెట్టు గూడా మిగిలిందంతా గూడా నా నుంచే వచ్చింది నేను. నేనెప్పుడుంటాను అని క్లియర్‌గా అర్థమైతుంది. ఈ చెట్టు ఎగ్జాంపుల్ మనకర్థం గావడం గురించే తల్లకిందుల చెట్టొకటున్నది అర్జునా అని అశ్వత్థ వృక్షం గురించి చెప్పారు. ఎక్కడ ఆ చెట్ల గురించి చెప్పినా ఇదే విషయము. చాలా జాగ్రత్తగా అర్థం జేసుకోవాలి. ఆ చెట్టులో నుంచి మృత్యువుని తీసేద్దామని ట్రై చేయొద్దు. ఆ చెట్టున్నంత వరకు దాన్ని వాడుతూనే ఆ చెట్టు యొక్క మొదలెక్కడుందని చూసుకోవాలి. చెట్టు వల్ల మనకు ఉపయోగం ఏమి అంటే, చెట్టు యొక్క రూట్స్ ఎక్కడున్నాయని తెలుసుకోవచ్చు. అట్లానే ఈ దేహం వల్ల, ఉపాధి వల్ల మనకు ఉపయోగం ఏమి అంటే, ఆ ఉపాధి ఎక్కడి నుంచొచ్చింది, నా నుండొచ్చింది అని దాని మొదలు, దాని కారణం చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇటు తమోగుణంతో మనము ఆరోగ్యం ఇంకా ఎల్లకాలం ఉంచుదాము, అదిగో మృత్యువు రాకుండా ట్రై చేద్దాము అని తమోగుణంతో వికర్మలు. లేదా
ఇంద్రియాలని తృప్తిపరుద్దామనుకుని, ఆత్మ తృప్తిని వదిలిపెట్టుకుని, ఆత్మాలోచన పోగొట్టుకుని, ఇంద్రియాల కోసం మాత్రమే దాని ప్రీతి కోసం చేసే వికర్మలు. రజోగుణంతో. రజోతమో గుణాలతో రకరకాల వికర్మలు చేసుకుంటూ కూర్చుంటాడు. వాడు ప్రమత్తుడు. ఇవన్నీ గూడా సాధున మన్యే మంచివి కాదు అని నా అభిప్రాయము అని చెప్తున్నారు భగవంతుడు. ఆత్మ ఇది తప్పు అని చెప్తున్నారు. ఎందుకు అంటే వాడంత వరకు ఆ విధంగా చేస్తూ ఉన్నంత వరకు, జ్ఞానం సాధించనంత వరకు, రూట్ ఏంటి అని చూసుకోనంత వరకు ఓన్లీ దేహమే కనిపిస్తుంటుంది. దేహము క్లేశాలనే ఇస్తూ ఉంటుంది. వీడు లేనిపోని దేహాన్ని అసత్తయి ఉన్న దేహాన్ని చూసుకొని అది ఉంది అనుకుంటాడు కాబట్టి అజ్ఞానంతో, అది పోతే నేనే పోయాననుకుంటాడు. అక్కడుంటాడు వాడు. కాబట్టి వాడు నిరంతరము పోతూనే ఉంటాడు. నిరంతరము చనిపోతూనే ఉంటాడు. ఎందుకు అంటే అదే నేనని అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడు? ఇప్పుడు మీనా ఉన్నది. ఈ మీనా పోయిన జన్మలో ఏదో రూపంలో ఉండిండొచ్చు. తర్వాత జన్మలో వేరే రూపంలో ఉండిండొచ్చు. అయితే ఇన్ని జన్మల్లో నేను చనిపోతూ మళ్ళీ పుడుతూ ఉంటాను అని అంత మాత్రమే గాదు. నేను అనేదున్నదో నేను పోయిన జన్మలో ఏదో రూపం ఉండే. ఆ జన్మలో చనిపోయి మళ్ళీ ఈ రూపం తీసుకున్నాను. ఈ జన్మలో చనిపోయి ఇంకో రూపం తీసుకుంటాను కాదు. నేను ఇక్కడ కూర్చొని ఇది వింటూ ఉన్న మొత్తం అన్ని రూపాల్లో ఉండి, ఒకవేళ ఆ రూపాలు నేననుకుంటే ఇన్ని రూపాల్లో నుంచి నేనే చనిపోతూ ఉంటాను మాటిమాటికి. ఇన్ని రూపాలుగా పుడుతూ ఉంటాను నేనే మళ్ళీ మాటిమాటికి. నేనే ఇన్ని రూపాలుగా పుడుతూనే ఉంటాను. నేనే ఇన్ని రూపాలుగా పోతూనే ఉంటాను. పుడుతూనే ఉంటాను, నశిస్తూనే ఉంటాను అన్ని రూపాలుగా. ప్రతి రూపంగా నేనే పుడుతూ, నేనే నశిస్తూ, నేనే నశించానంటూ ఏడుస్తూ, నాశం లేకుండా ఉండడానికి ఆ దేహాన్ని నిలబెట్టడానికి, ఆ రూపాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ, విపరీతమైన వికర్మలన్నీ చేస్తూ కూర్చుంటాను. దీని పేరు పరాభవము. పరంభావం లేకుండా పోవడము, ఆత్మతత్వం తెలియకుండా పోవడము. ఎందుకు? ఆ జిజ్ఞాసే లేకపోవడము. కాబట్టి కూర్చో, ఆలోచన చేసుకో అని మళ్ళీ చెప్తూ ఉంటారు. ఇది ఎప్పుడు నశిస్తుంది అని ఇంకిక్కడ చాలా చెప్తూ వచ్చారు. జాగ్రత్తగా మళ్ళీ ఈ శ్లోకాలన్నీ మళ్ళీ చదువుకోండి. ఎందుకు అంటే ఇది కేవలము జ్ఞానాధికారుల కోసం మాత్రమే చేసిన ఉపదేశము. ఎవరైతే ఋషులై ఉన్నారో, లేదా కనీసం రాజర్షులై ఉన్నారో, అటువంటి మనస్థితితో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే, జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే చేసిన జ్ఞానోపదేశము. కాబట్టి ఎవరికైతే అద్వైత ఆత్మతత్వం తెలియాలి అనే ఆశ ఉన్నదో, ఆత్మతత్వం గురించి జిజ్ఞాస ఉన్నది. కానీ దాన్ని ఎక్కడ పట్టుకోవాలి అంటే ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్నది ఆత్మతత్వం గురించిన జిజ్ఞాస కలిగిన వాళ్ళ కోసమే చాలా స్పెసిఫిక్‌గా ఆత్మోపదేశం చేస్తూ ఉన్న చాలా ముఖ్యమైన శ్లోకాలివి. కాబట్టి మళ్ళీ చదవండి. నేను కొంతవరకు చూపిస్తాను. అవకాశం ఉన్నంత మళ్ళీ కొన్ని విషయాలు హైలైట్ చేసి చెప్తాను. కానీ మీరు ఎవరికి వాళ్ళు 10 సార్లు, 20 సార్లు చదువుకుని దాన్ని అంత జాగ్రత్తగా, శ్రద్ధగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. నేనట్లానే చేసుకొనే వచ్చి కూర్చొని ఇక్కడ చెప్తాను. ఇప్పుడిది హృదయ గ్రంథి ఒకటున్నది. ఎంతవరకు ఈ మోహం ఉంటుంది? ఎంతవరకు నేను ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోయడం మానేసి, ఆ చెట్టుకి ఆకు, కొమ్మకు, రెమ్మకు నీళ్లు పోస్తూ కూర్చుంటాను. లేదా ఎంతసేపు ఆ చెట్టుకు నీళ్లు పోయడం మానేసి, దేవుడా చెట్టు చచ్చిపోకుండా ఉండాలి. దేవుడా ప్లీజ్ చెట్టు చచ్చిపోకుండా చూడు. నాకు ఈ ఒక్క వరం ఇవ్వు అని చెట్టు పక్కన కూర్చొని తపస్సులన్నీ చేస్తూ ఉంటాను. ఎంతవరకు ఇటువంటి వికర్మలు చేస్తాను? ఎంతవరకు నేను పూజలు చేస్తాను? పోయి దేవుడి దగ్గర నిలబడి దేవుడా ప్లీజ్ నాకు ఆరోగ్యం బాగుండేట్టు చూడు. నేను కలకాలం ఇట్లానే పడుండేటట్టు చూడు అని ఎంతవరకు అడుగుతాను? అదో తమో గుణము. అదొక రకమైన అజ్ఞానము, ఆసరి లక్షణము. లేదా అదిగో దేహం ఆ చెట్టు బాగుండాలని ఇంక అదే పనిగా కూర్చొని దానికి బాగా అన్నాలవన్నీ పెట్టుకుంటూ బలంగా పెంచుదామని నువ్వో పుష్టికరమైన ఆహారాలు ఏమైనా తీసుకొచ్చి పెట్టి దాన్ని ఎంతైనా నింపు. అయినా చెట్టెండిపోతుంది. ఎందుకు? మొదట్లో నువ్వు నీళ్లు పోయట్లేదు. లేదా చెట్టు తీసుకెళ్ళి ఆ దేవుడి ముందు, ఈ పటం ముందు నిలబెట్టి ఎన్ని దండాలైనా పెట్టుకో, ఎంతైనా తపించు. అయినా చెట్టెండిపోతుంది. ఎందుకు? ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోయట్లేదు. ఆ మొదలు చూసుకోవట్లేదు. నువ్వు జ్ఞాన సారము దానికి అందించట్లేదు. అంతవరకు ఇదిగో ఈ గ్రంథి చిక్కుముడి పడే ఉంటుంది.
ఎప్పుడైతే మనసుకు పడ్డ ఈ చిక్కుముడి దృఢంగా ఉన్నదది. కర్మతో అనుబంధం. కర్మతో నిన్ను బాగా బంధించి ఉన్నది. అది ఎప్పుడైతే ఆశ్లధేత ఆశాంతము శిథిలమవుతుందో, వదిలైపోతుందో, అప్పుడు వాడు ఇటువంటి హేతువుని కూడా దాటి ఎప్పుడు ఈ చెట్టు రావడానికి నేను కారణము అని చూస్తాడు గదా వాడు. అక్కడికి ఆగడానికి వీల్లేదు. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నారు. వాడంతవరకొచ్చాడనుకో ఆ జనుడు. జన్మైతే తీసుకున్నాడు. తీసుకుంటే తీసుకున్నాడు. ఎప్పుడైతే ఆ ముడి, హృదయ గ్రంథి శిథిలమవుతూ ఉన్నదో, అప్పుడు వాడు వీటన్నింటి నుంచి వెనక్కి తిరుగుతాడు. పూర్తిగా అన్ని వైపుల నుంచి సమ్యక్‌గా దాని చుట్టూ అన్ని వైపుల నుంచి పూర్తిగా వాడు వెనక్కి తిరుగుతాడు. ఇంక వాటిలో నుంచి ముక్తుడవుతాడు. అప్పుడేం చేస్తాడు? ముక్తుడవ్వాలి అంటే నెక్స్ట్ స్టెప్ ఇక్కడ కీలకమున్నది జాగ్రత్త. వింటూ ఉన్న వాళ్ళెవరైతే జిజ్ఞాసువులున్నారో, నిజంగా ఆత్మాభ్యాసం చెయ్యాలి, అద్వైతం కావాలి అని కోరుకుంటున్న వాళ్ళెవరున్నారో ఫోకస్ చేయండి. వాడెంతవరకొచ్చాడు? 2 రకాల వికర్మలు. ఒకటి చెట్టుకి, ఆకుకి, పువ్వుకి నీళ్లు పోయడం. అంటే ఏమి? ఆ ఇంద్రియానికి సుఖంగా, ఈ ఇంద్రియానికి తృప్తిగా ఉండే కర్మలన్నీ, ఇంద్రియ సుఖాలన్నీ వదిలిపెట్టి, వాటిని పక్కన పెట్టి, రెండోది ఈ చెట్టు బాగా గట్టిగుంటే బాగుండు, ఈ చెట్టు కలకాలం ఉంటే బాగుండని గాకుండా, అట్లాంటి పూజలన్నీ జేసుకుంటూ కూర్చోవడం గాకుండా, ఈ 2 పనులు వదిలిపెట్టి వాడు, ఎప్పుడైతే చెట్టు మొదట్లో నీళ్లు పోయడం మొదలుపెట్టాడో, చెట్టు మొదలేదో చూసుకొని, అక్కడ నీళ్లు పోయడం మొదలుపెట్టాడో, అంటే ఆత్మ, చెట్టు మొదలంటే ఆత్మ. దానికి నీళ్లు పోయడం అంటే సారము, జ్ఞాన సారము. ఆ లోపల ఆత్మ గురించిన జ్ఞాన సారము నింపుతూ ఉంటే, అప్పుడేం జరుగుతుంది? ఆ చెట్టు నిలబడుతుంది. ఎంతకాలం నిలబడాలో అంతకాలమే నిలబడుతుంది మళ్ళీ అది గూడా. ఆ చెట్టు, ఆ దేహము నువ్వు మొదట్లో నీళ్లు పోస్తే గూడా, నువ్వు చాలా జాగ్రత్తగా చెట్టుకు మొదట్లో నీళ్లు పోసి దాన్ని ఎంత జాగ్రత్తగా జూసినా గూడా, ఆ చెట్టుకి కూడా ఒక ఎక్స్‌పైరేషన్ డేట్ ఉంటుంది. ఆ చెట్టు గూడా నశిస్తుంది. నువ్వు ఎన్ని నీళ్లు పోసినా సరే. ఒక్కొక్కసారి నువ్వు ముందు పోతావు, ఆ చెట్టు ఇంకా బతికుంటుంది. కొన్ని 4, 5 వందల సంవత్సరాలు బతికుండే చెట్లుంటాయి. లేదా ఒక్కోసారి చెట్టు ముందే పోతుంది. నువ్వు దాని తర్వాత గూడా బతికుంటావు. ఇట్లా గాదు. ఇటువంటి చెట్ల గురించి గాదు మనం తెలుసుకుంటూ ఉన్నది. అసలా చెట్టు గూడా రావడానికి నేనే కారణం అని తెలుసుకుంటావు. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతూ ఉన్నదో ముందు ఆకులకు, కొమ్మలకు నీళ్లు పోయడం గాదు. మొదట్లో పోయాలి. ఆ చెట్టుకి చెట్టు చుట్టూ తిరిగి దండాలన్నీ బెడుతూ ఉంటే గాదు. ఆ చెట్టు బాగుండాలని ఇంక దేనికో దండాలన్నీ బెడుతుంటే గాదు. నీళ్లు పొయ్యాలి అని తెలుస్తుంది గదా! చెట్టు బలంగా అంటే దేహం బలంగా ఉండాలని ప్రయత్నాలన్నీ చేయడము, లేదా దేహం పడిపోకుండా ఉండాలి, చావు లేకుండా ఉండాలని దండాలన్నీ బెట్టుకుంటూ తిరగడం గాదు. ఈ 2 పక్కన బెట్టి జ్ఞానంతో నింపడం మొదలుబెట్టారు గదా! అంటే ఆత్మ ఏదైతే కారణమై ఉన్నదో, ఈ దేహం రావడానికి కారణమై ఉన్న ఆత్మ ఏదున్నదో అని చూసుకొని, దాని గురించిన జ్ఞానంతో నింపుతూ ఉన్నారు గదా! ఆ దేహాన్ని. అయినా కూడా ఆ దేహం నిలబడదు. మీరు ఎంత జాగ్రత్తగా ఆత్మతత్వ విజ్ఞానాలన్నీ తీసుకొచ్చి లోపల నింపినా సరే, ఆ దేహం పడిపోతుంది. అది ఎప్పుడు ఆగిపోతుంది అంటే, ఆ హేతువుని కూడా అతిహాయ, ఆ కారణం కూడా. ఆ చెట్టు రావడానికి కారణం రూట్స్. ఈ దేహం రావడానికి కారణం ఆత్మ అని ఇట్లా కారణం గూడా ఉండవలసిన పని లేదు. ఆ కారణాన్ని కూడా వదిలిపెట్టాలి. ఎప్పుడైతే ఆ చెట్టు అని వేరుగా కనిపిస్తున్నది లేదో, భూమే చెట్టుగా రూపం తీసుకున్నది. భూమే ఈ చెట్టుగా రూపం తీసుకున్నది అని తెలియాలి. మళ్ళీ ఆ భూమి వేరు గాదు. అది నేనే, నా స్వరూపమే అని తెలియాలి. ఈ దేహము నా నుంచొచ్చింది గాదు. నేనే ఈ రూపంగా మాయగా తెలుస్తున్నాను. అది నిజం కాదు అని. ఇది కారణము, ఇది కార్యము అని కార్యకారణ సంబంధాలు లేవింక. ఆత్మ అన్న కారణంగా ఈ దేహాలన్నీ వచ్చాయి కాదు. ఆ ఆత్మ కారణము గాదు. ఈ దేహాదులైన కార్యాలు లేవు. కార్యకారణ వినిర్ముక్తమై ఉండాలి. అటువంటి స్థితి ఏదున్నదో అది ముక్త స్థితి. దాని పేరు పరం. వాడు ముక్తుడైతే ముక్తుడవ్వగానే ఇంక వీటిలో నుంచి వెనక్కి తిరిగి వాడు ముక్తుడైతే ఆ కారణాన్ని గూడా వదిలిపెట్టాలి.
ఎప్పుడైతే అసలు కార్యంగా వేరేది లేదు అని వాడు ఐడెంటిఫై చేస్తాడో, కార్యము వేరేది లేదు. ఉన్నదంతా ఒక్కటే అనుకున్నప్పుడు, కార్యాలు లేనప్పుడు కారణానికి కారణంగా ఉండవలసిన కారణం ఉండదు గాబట్టి, ఇది గూడా కారణం కాకుండా పోతుందప్పుడు. కార్యము లేదు. దాని వెనక కారణమూ లేదు. కార్యకారణాలు కూడా మళ్ళీ వేరుగా లేవు. కార్యమున్నది అంటే దానికొక కారణము. కారణమున్నది అంటే దానికొక కార్యము. మళ్ళీ ద్వైతము. మనం ఇక్కడ చదువుతున్నది కేవలము దాని పేరు అద్వైతము. కాబట్టి ఇప్పుడు ఆ హేతువును కూడా అతిక్రమిస్తాడు వాడింకా. హేతువు గూడా లేదు. కారణం గూడా లేదు. ఎందుకు? కార్యం ఇక్కడ వదిలిపెట్టేసాడు గదా! కర్మానుబంధాలుంటే దానివల్ల ఏవో జన్మలుంటాయి. అందులో నుంచి వెనక్కి తిరిగాడు ఆ జనం. ఇంతకుముందు వాడు పాపం జనుడు. ఇప్పుడు వాడు ముక్తుడు. ఇంకా కార్యాన్ని కూడా వాడు దాటిపోయాడు అంటే, తర్వాత ఇంక నెక్స్ట్ స్టెప్ కారణం కూడా వాడు దాటిపోవాలి. దాటిపోతాడు. ఇంక దాని పేరు పరం. అక్కడికి వాడు యాతి వెళ్తాడు. వాడక్కడికి వెళ్ళి ఇంక అదే అయి ఉంటాడు. ఇంక ఊరికనే ఉండడమే ఇంక అప్పుడు ఇంకేమీ లేదు. ఉండడం. అక్కడికి వెళ్ళాలి. ఇటువంటి స్థితి రావాలి అంటే ఇంక కూర్చో, విచారణ చెయ్యి. ముందసలు నువ్వు జనుడుగా పుట్టావు గదా! పుట్టావు. నీలోని ఈ కర్మ బంధాల్ని ముందు వదులు చేసుకో. చేస్తే నువ్వు ముక్తుడు అవుతావు. చేస్తే అప్పుడు వెనక్కి తిరుగుతావు. ఈ జన్మల్లో నుంచి, కర్మల్లో నుంచి. వెనక్కి తిరిగితే అప్పుడు నువ్వు ముక్తుడివవుతావు. ముక్తుడివైతే ఏమవుతుంది? కార్యం పోతుంది. కార్యం పోతే ఏమవుతుంది? కార్యం లేకపోతే కారణం కూడా లేకుండా నశిస్తుంది. కార్యకారణాలు 2 లేకుండా నీ పాటికి నువ్వు పరం. అక్కడికి వెళ్ళాలి అంటే ఇన్ని స్టెప్స్ ఉన్నాయి గదా! మనసు కర్మలతో నిన్ను బంధిస్తుంది. దాని పేరు హృదయ గ్రంథి. అది దృఢంగా ఉంటుంది. దాన్ని వదులు చేసుకోవాలి. ఇక్కడ ముందు చెప్తాను విను నువ్వు. నువ్వేం చెయ్యంటే ముందు ఆ ముళ్ళని, చిక్కుముళ్ళని ఏవి హృదయ గ్రంథులు, నా భార్య, నా భర్త, నా కొడుకు, నా కూతురు, నా ఇల్లు, నా పిల్లికూన అని నువ్వు తయారు చేసుకున్న బంధాలన్నీ హృదయ గ్రంథులు. ఇవి నిజంగా బాహ్యంగా బయట ఉన్న ముడులు గావు. నిజంగా బయట ఉన్నాయా బాహ్యంగా? నిజంగా ఉన్నాయా? ఇవన్నీ మానసికమైన గ్రంథులు. మానసికమైన ముళ్ళు. ఎట్లనో చూసుకోండి కావాలంటే. ఇప్పుడు భార్య మీద ప్రేమ ఉన్నదనుకోండి. ఉంటే ఏ భార్య మీదైనా ప్రేముంటుందా? యూజువల్లీ నా భార్య అంటే నాకు ప్రేమ. లేదా నా భర్త అంటే నాకు ప్రేమ. లేదా నా కొడుకు అంటే నా ప్రేమ. నా కూతురు, నా ఇల్లు, నా అన్నము, నా చదువు, నా అందము, నా ఉద్యోగము, నాది అన్నప్పుడు దాని మీద ప్రేమ. ప్రతి దాని మీద అన్నింటి మీద రకరకాలుగా ప్రేమలుండవు. కొన్నింటి మీద ఉంటాయి. ఎందుకు? అదంతా మనసులో జరిగే విషయం కాబట్టి. నీ మనసుకి నచ్చితే దాంతో నీకు బంధం. నీకు మనసుకు నచ్చకపోతే దాంతో బంధం పనిచెయ్యదు. కాబట్టి బంధాలన్నీ మానసికమైన విషయాలు. ఇప్పుడు ఏదో నీకొక కూతురు పుట్టిందనుకో. కూతురు పుట్టగానే ఆ కూతురిని చూపించారు. ఇది నీ కూతురు అని చెప్పారు పక్కన బెట్టారు. సరే చూడగానే వెంటనే గుర్తుకుంటుందేంటి? గుర్తుకు లేదు. మర్చిపోయారు మీరు ఆ మొహం ఎట్లుంటదో అప్పుడే ఫస్ట్ టైమ్ చూసారు. రింక్లీగా ముడతలు పడి ఉంటుందోటి బాడీ. సరే ఏదో ఒకటి దాన్ని గుర్తుపట్టలేదు. అది చూపిచ్చారు, చూసారు మంచిది. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ మీరింటికొచ్చే సమయంలో వేరే ఇంకేదో బాడీని మార్చారనుకోండి. ఏదో కారణానికి. ఇదే నీ కూతురని జెప్పారనుకోండి. అప్పుడు మీరు ఇదే నిజంగానే నా కూతురనుకునే మీరు భావన చేసి అందుకని ఆ బాడీ మీద మీరు ప్రేమ పెంచుకుంటారు. మన తెలుగు సినిమాల్లో లాగా. సడెన్‌గా వాళ్ళకి ఆ పిల్లలకి ఒక 20 ఏళ్ళో, 30 ఏళ్ళో వచ్చిన తర్వాత సడెన్‌గా అప్పుడెప్పుడో హాస్పిటల్‌లో ఇట్లాంటి మార్పిడి జరిగింది అని తెలిసిందనుకోండి. ఏదో కారణానికి అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు పిల్లలు మారిపోయారని తెలిసి, అప్పుడింక వీడు నా సొంత తల్లిదండ్రులెవరనో, లేతే వాళ్ళు నా సొంత కొడుకెవడనో, కూతురెవరనో ఎతుక్కుంటూ వచ్చారనుకోండి. ఇంకా అనుకుంటే ఏవన్నా పాటలన్నీ బెట్టి, వాళ్ళిద్దరు స్లో మోషన్‌లో ఒకళ్ళ సైడ్ ఒకళ్ళు రన్నింగ్ జేస్తున్నట్టు అవన్నీ బెట్టి చూపిచ్చారనుకోండి. ఇప్పుడు మీకేమర్థమైంది దాంతో? ఈ కథ వల్ల? చెప్పారు వాళ్ళు నీ కూతురని. నువ్వేం చేసావు? నమ్మావు నా కూతురని. అందుకని దాని మీద ప్రేమ పెంచుకున్నావు. ఇప్పుడు ఆ బంధం ఎక్కడి నుంచి ఏర్పడింది? ఆ బాడీ ఉన్నందుకు గాదు. ఆ బాడీ నాది అని నువ్వు నమ్మినందుకు బంధము. తెలుస్తున్నదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఎవరో ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఆ పెళ్లి మనకేమి భార్యాభర్తలు కావాలి అంటే ఏదో 3 ముళ్ళు వేసుకోవాలి. ముళ్ళు ఒకటి గాదు 3 వేసుకోవాలి అని ఒకటుందనుకోండి. 3 ముళ్ళు వేసుకోవాలి అనుంది. అయితే ఏదో వీడు 2 ముళ్ళ వరకు వేసాడు. మూడో ముడి వేసేసరికి ఏదో కరెంట్ పోయిందో, లైట్లు ఆఫ్ అయ్యాయో, పిడుగులు పడ్డాయో, భూకంపం వచ్చిందో, ఇంకేంటో జరిగిందో, ఇంతకీ పెద్ద వర్షం కురిసిందో, ఏమో ఒకటి జరిగి ఆ మూడో ముడి వీడు వేయలేదనుకోండి హడావిడిలో. ఇంకప్పుడేమైంది 3 ముళ్ళు పడలేదు గాబట్టి, ఇంక పెళ్లి కంప్లీట్‌గా అయినట్టు కాదు గాబట్టి, వీడి మనసుకి ఆమె నా భార్యనో కాదో అని అనుమానం. ఆ భార్యకి వీడు నా భర్తేనో కాదో అని అనుమానం. లేదా అసలు ఆ 3 ముళ్ళు గాపోతే, రెండో ముడి దగ్గర ఎందుకు క్వెషను? అసలు 3 ముళ్ళు వేసుకోలేదనుకోండి. వాళ్ళు పెళ్లి పీటల మీద కూర్చున్నారు. సో అండ్ సో ఫోర్త్ అనుకోండి. ఇంకా తలపైన ఏవో బెల్లము ఏంటో జీలకర్ర పెట్టుకోలేదనుకోండి. అంతకన్నా ముందే స్టాప్ ఇట్! ఆగండి! అని ఎవరైనా వచ్చారనుకోండి. పోలీసులొచ్చారనుకోండి. ఇంకెవరో వచ్చారనుకోండి. పెళ్లి అక్కడికి ఆగిపోయిందనుకోండి. ఇంక దాంతోటేమవుతుంది? ఆ యాక్షన్ ఫినిష్ కాలేదు కాబట్టి, ఆమె నా భార్య కాదు అన్న ఫీలింగుంటుంది. లేతే వీడు నా భర్త కాదు అని ఫీలింగుంటుంది. ఆయింత ఆ జీలకర్రో, బెల్లమో, ఆ పద్యాలో, పాటలో ఏంటో ఆ 3 ముళ్ళో, 6 ముళ్ళో, 86 గుళ్ళో అయ్యాయనుకోండి. ఆ తర్వాత ఇంకా ఆహా! వీడు నా భర్త, ఓహో! వీడు నా భార్య అని మనసుతో ఆ గ్రంథి ఏర్పడుతుంది. ఈ బంధాలన్నీ గూడా మానసికమైన గ్రంథులు. తెలుస్తున్నదా? వాటిని ఎట్లా నువ్వు మనసుతో తగిలించుకుంటావో, అట్లానే మనసుతోటే విడిపించుకోవాలి. ఇప్పుడు ఆ 3 ముళ్ళు వేసావనుకో నువ్వు, ఆ బంధం విడిపోవాలంటే ఏం చేస్తావు మళ్ళీ 3 ముళ్ళు విప్పదీసుకుంటూ కూర్చుంటావా? జీలకర్ర, బెల్లం మళ్ళీ వెనక్కి తీసుకుంటావా? లేదా కడుపులో నుంచి బయటకొచ్చిన పిండాన్ని మళ్ళీ కడుపులోకి తోస్తావా? లేదు గదా! ఎట్లా విడతాయి ఆ బంధాలు? మనసా. బయట భౌతికంగా ఏమైనా హడావిడి ఉండొచ్చు. డెలివరీ హడావిడి ఉండొచ్చు, పెళ్లి హడావిడి ఉండొచ్చు, విడాకుల హడావిడి ఉండొచ్చు, కోర్టు కేసులుండొచ్చు. కానీ యాక్చువల్‌గా బంధం విడిపోవడానికి ముఖ్యమైన ప్రధానం నీ ఉపాధి, నీ మనసు. ఇక్కడ విడిపోలేదనుకోండి, బయట ఇంకా విడడం కష్టం. ఇక్కడ ఉన్నాయి గాబట్టే బయటన్ని తగులుకున్నట్టుగా అనిపిస్తున్నాయి. తెలుస్తున్నదా? జాగ్రత్తగా ఈ చిక్కుముడిని, ఈ పజిల్‌ని సాల్వ్ చేసుకోండి. ఎక్కడి నుంచి కలుగుతున్నాయో ఈ బంధాలన్నీ బయట నుంచి కలగట్లేదు. బయట విషయాలతో సంబంధం లేదు. బయట విషయాల పైన మిమ్మల్ని మీరు బంధాలు ప్రొజెక్టింగ్ చేసుకుంటూ చూస్తూ ఉన్నారు. వీడు నా కొడుకు, వీడు నా భర్త, వీడు నా భార్య, వీడు నా ఇల్లు, వీడు నా పిల్లి అని ఆ బంధాలు కలగడానికి కారణము మనసే. నేను అని ఉంటేనే నాది అని ఉంటుంది. నేను అని లేకపోతే నాది అని ఉండదు అని మన ఉపనిషత్తు గూడా చెప్పింది. మనం ఆడికొచ్చినప్పుడు అక్కడ చదువుదాం. కాబట్టి ఇంతకీ ఒక్కొక్కటి ఆలోచన చేసుకోవో జనుడా! జన్మ తీసుకున్నావు. ఈ బంధాలన్నీ ఎక్కడి నుంచొచ్చాయి మనసు వల్ల అని తెలుసుకో. ఓ జనుడా నువ్వు, ఈ కర్మ బంధాలన్నీ పాశాలన్నీ ఎక్కడి నుంచొచ్చాయంటే మనసు వల్ల. మనసే ఈ బంధాలన్నీ హృదయ గ్రంథులన్నీ బిగదీస్తున్నదని తెలుసుకో. తెలుసుకుంటే ఏమవుతుంది? విడదీసుకోవచ్చు కదా! బంధం అసలు ఒరిజినల్‌గా ఎక్కడ పడిందని చూసుకుంటే అక్కడ నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడ వెతుక్కోవాలి. ఎక్కడ ముడిపడ్డదో అక్కడ దాన్ని విప్పుకోవాలి. నువ్వు ఆత్మని నీలో పోగొట్టుకుని బయట ప్రపంచంలో వెతికితే దొరకదు. నువ్వు ముడి ఒక చోట పడితే ఇంకో చోట విప్పుదామని ట్రై చేస్తే కుదరదు. బయట బంధాలు నువ్వేం చేయలేవు. లోపల పడ్డది బంధము నీ మనసులో. అక్కడ విప్పు. బయట వెతికితే దొరకదు ఆత్మ. లోపలే ఉన్నదది. లోపల వెతుకు దొరుకుతుంది. లోపల నుంచి వదిలిపెట్టి నువ్వు బయటెక్కడ వెతుక్కుంటూ తిరిగితే భౌతికంగా, దైవికంగా 2 విధాలుగా దొరకదు. ఈ రకంగా తెలుసుకుని చిక్కుముళ్ళు నెమ్మదిగా విప్పదీసుకుంటూ వెళ్తే ముక్తుడివవుతావు. ఓకే. ముక్తుడివైతే అప్పుడేమవుతుంది నెమ్మదిగా నెక్స్ట్ స్టెప్ వాటన్నింట్లో నుంచి కార్యాల్లో నుంచి బయటపడ్డావంటే కారణం గూడా నశిస్తుంది. అప్పుడు ఉన్నది నువ్వు అని తెలుస్తుంది. అది అద్వైతం.
అయితే ఈ చిక్కుముళ్ళు విప్పతీసుకోవడం ఈజీనా? కాదు. చాలా కష్టం. కాబట్టి నేనే హెల్ప్ చేస్తాను పట్టు. కొన్ని పనులు చెయ్యి నువ్వు అని చెప్తున్నారు. ఇందులో ఒక్కటి గూడా మనకు తెలియని విషయం గాదు. అయితే ఎంత ఆచరిస్తున్నామని మాత్రం మనం శ్రద్ధగా, జాగ్రత్తగా విచారణ చేసుకోవాలి. మళ్ళీ అదే లిస్ట్ ఒకటే లిస్ట్ ఉంది మనకి. అదే లిస్ట్ చెప్తారు. ఇది చేస్తే అసలు యాక్చువల్‌గా మ్యాజిక్ లాగా. ఇది చేసామంటే ఈ చిక్కుముడి వీడుతుంది. ఇది చేసామంటే చిత్తశుద్ధిగా ఇందులో చెప్పినవి అన్నీ ఏది వదిలిపెట్టకుండా కంప్లీట్‌గా చేస్తే ఈ చిక్కుముడి విడుతుంది. అందుకని మళ్ళీ అవే చెప్తారు కొత్త విషయాలు గాదు. మళ్ళీ చూస్తూ వెళ్దాం. వాళ్ళు ఎన్ని సార్లు చెప్తే అన్ని సార్లు వినాలి. ఎన్ని సార్లు చెప్తే అన్ని సార్లు విచారణ చేయాలి. హంసే గురౌ మయి భక్త్యా అనువృత్యా వితృష్ణయా ద్వంద్వతితిక్షయా చ సర్వత్ర జంతోః వ్యసన అవగత్యా జిజ్ఞాసయా తపసా ఈహ నివృత్యా మత్కర్మభిః మత్కథయా చ నిత్యం మత్తదేవసంగాత్ గుణకీర్తనాత్ మే నిర్వైరసామ్య ఉపశమేన పుత్రాः జిహాసయా దేహ గేహ ఆత్మబుద్ధేః అధ్యాత్మయోగేన వివిక్త సేవయా ప్రాణ ఇంద్రియ ఆత్మ అభిజయేన సధ్ర్యక్ సత్ శ్రద్ధయా బ్రహ్మచర్యేణ శశ్వత్ అసంప్రమాదేన యమేన వాచాం సర్వత్ర మద్భావ విచక్షణేన జ్ఞానేన విజ్ఞాన విరాజితేన యోగేన ధృతి ఉద్యమ సత్వయుక్తః లింగం వ్యపోహేత్ కుశలః అహం ఆఖ్యం. నేను అన్న అహంకారాన్ని, ఎందుకు అంటే అహంకారం నశిస్తే మమకారం నశిస్తుంది. నేను అన్న అహంకారం ఉన్నంత వరకు నాది అన్న మమకారం ఉంటుంది. నేను అని ఉన్నంత వరకే ఇది నా కూతురు, నా భర్త, నా భార్య, నా ఇల్లు అని ఉంటుంది. ఒకవేళ భార్య మీద ప్రేమున్న వాడికి అన్ని భార్యల మీద, భర్త మీద ప్రేమున్న వాడికి అన్ని భర్తల మీద, కొడుకు మీద ప్రేమున్న వాడికి అన్ని కొడుకుల మీద, పిల్లి మీద ప్రేమున్న వాడికి అన్ని పిల్లుల మీద, ఇల్లు మీద ప్రీతి ఉన్న వాడికి అన్ని ఇల్లుల మీద ప్రీతేం ఉండదు. నేను అనుంటే నాది అని ఉంటుంది. ఈ అహంభావం, అహం అన్న పేరున్నదేదున్నదో లింగమో, అది ఎప్పుడు వ్యపోహేత్ వాడు పోగొట్టుకోగలడు. ఎప్పుడది తొలగుతుంది అంటే, ఇంక కుశలతతో, కౌసల్యం ఉండాలి. కుశలత ఉండాలి. కుశలత అంటే ఏమి మళ్ళీ? మన కృష్ణార్జున సంవాదంలో చెప్పిన కుశల భావము గుర్తున్నదా మీకు? ఇంతకు ముందు గూడా మనం భాగవతం చదువుకుంటున్నప్పుడో ఎప్పుడో చూసుకుంటూ వచ్చాము. కౌసల్య, సుప్రజారామతో సహా కలుపుకుంటూ చూసుకుంటూ వచ్చాము. ఎప్పుడైతే వాడు కర్మసు కౌశలం అయి ఉన్నవి చేస్తూ ఉంటాడో, ఏ విధంగా కర్మలు చేస్తే అది కర్మల్లో కుశలత అని భగవంతుడు చెప్పాడు. నేను కొంచెం క్లూ ఇచ్చాను గదా! కీవర్డ్స్, టర్మ్స్ ఇచ్చాను. కర్మసు కౌశలం అని చెప్పాను గదా! మీరు వెతకండి ఈ వారమంతా. ఎందుకంటే ఇంతకు ముందు నేను చూపించాను. ఒకసారి చాలా సుదీర్ఘంగా దీని గురించే మాట్లాడాను. ఇప్పుడు భగవద్గీత కాపీస్ అందరి దగ్గర ఉన్నాయి. మల్టిపుల్ కాపీస్ ఉన్నాయి. మీనింగ్స్‌తో సహా ఉన్నాయి గాబట్టి అన్ని భాషల్లో. అదెక్కడున్నదని చూడండి. ఆయన కర్మసు కౌశలం అని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఏమి కథ అని విచారణ చేయండి. అప్పుడు తెలుస్తుంది కుశలత అంటే ఏంటో. అటువంటి కుశలతతో మనము ఇక్కడ చెప్పిన ఈ 4 పద్యాల్లో చెప్పినవి సాధించవలసి ఉంటుంది. మనము ఈ 4 పద్యాల్లో చెప్పిన వాటిని కుశలతతో సాధించాలి. కుశల భావం ఉండాలి. కుశలంగా ఉన్నారా అండి అంటే బాగా ఆరోగ్యంగా ఉన్నావా అట్లానే పిడిలాగా పడి అని గాదు. కుశలంగా ఉన్నావా అంటే ఏమి? కర్మసు కౌశలం అని చెప్పారు ఆ పద్యంలో చూడండి. ఆ రకంగా ఉంటే కుశలత. సరే అటువంటి కుశలతతో 2 సధ్రియక్ అవి వెంటే ఉండాలి వాడికి. సధ్రియక్ అంటే సహా వెంట నడుస్తూ ఉండడం. ఇందులో చెప్పిన ఈ 4 పద్యాల్లో చెప్పినవి మీ వెంటే వస్తూ ఉండాలి. ఏది ఒక్కటి మిమ్మల్ని వదిలిపెట్టి పోరాదు. ఆ విధంగా మీరు అది గూడా శశ్వత్ ఎల్లప్పుడూ చెయ్యాలి. అప్పుడప్పుడు మధ్యలో గుర్తొచ్చినప్పుడు గాదు. నిత్యము చెయ్యాలి. కంటిన్యూయస్‌గా చెయ్యాలి. నిత్యము చెయ్యాలి.
సశ్వత్ చెయ్యాలి. సద్రియక్ ఇక్కడ చెప్పినవి మీ వెంటే ఉండాలి. చేస్తున్నది పైగా కుశలతతో చెయ్యాలి. ఇన్ని రకాలుగా ఇక్కడ చెప్పినవి మనలో ఉండాలి. 4 పద్యాల్లో చెప్పినవి అవేంటో చూద్దాం. ముందు. ముందు అని లేదు, వెనకాల అని లేదు. ఏదో ఒకటి మనలో ఎక్కడో దగ్గర ఒకటి పైకొచ్చుంటుంది, 2 పైకొచ్చుంటాయి, మిగిలినవి కిందుంటాయి. కొన్ని పక్కకెళ్తుంటాయి. కాబట్టి ఏది పైకొచ్చున్నదో చూసుకోండి. ఏది ఆల్రెడీ మనం పాటిస్తున్నామో అని చూసుకోవాలి. ఎందుకంటే ఈ లిస్ట్ ఒకటే ఉంటుంది. ఈ లిస్ట్ ఇంపార్టెన్స్‌ని బట్టి ఆర్డరింగ్ చేసి చెప్పలేదు. అక్కడ ఒక గ్రూప్ చెప్పారు. ఒక్కొక్కళ్ళలో కొన్ని కొన్ని పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్కళ్ళలో కొన్ని కొన్ని లేకుండా ఉండొచ్చు. అట్లా ఎవరికి వాళ్ళు 3 గ్రూప్స్ తయారు చేసుకోండి. గ్రూప్ నంబర్ 1 ఇవి నాలో ఉన్నాయి. నేనివి ఆచరిస్తున్నాను అని చూసుకోండి. అవి ఇంకా శ్రద్ధగా, కుశలతతో కంప్లీట్‌గా చేయడానికి సద్రియక్ నిత్యము శాశ్వతం చేయడానికి ట్రై చేయండి. రెండోది ఇవి నాలో లేవు. అసలు కొంచెం గూడా కనిపించట్లేదు ఈ లక్షణాలు అంటే, అదొక లిస్ట్ తయారు జేసుకోండి. దాని గురించి ప్రయత్నం మొదలుపెట్టాల్సుంటుంది. మూడోది, చేస్తున్నాము కానీ పూర్తిగా చెయ్యట్లేదు. మధ్య మధ్యలో ఆగిపోతున్నది అంటే, దాని గురించి ఇంకా తీవ్రతరం చెయ్యండి. పైగా ఈ 3 లిస్ట్‌లకి ముఖ్యంగా ఉండాల్సింది అంటే ఏంటో అర్థం గావాలి. ఆ రకంగా 3 లిస్ట్స్ తయారు చేసుకొని, 3 గ్రూప్స్ చేసుకొని, ఇంక సాధన మొదలుపెట్టవలసి ఉంటుంది. నిజంగా ఆత్మ కావాలనుకున్న వాళ్ళకి, ఆత్మ కావాలనుకున్న వాళ్ళలో ఇన్ని చేస్తే ఎంతవరకొస్తుంది? ఓన్లీ నేను అన్న అహంభావం తొలగుతుందంతే. కానీ అది ముఖ్యం. అది పట్టుకున్నది అంటే హృదయ గ్రంథి మరి. ఈ హృదయ గ్రంథి వదలాలి అంటే నేను, నాది. నేను, నాది అన్నది వదలాలి. నేను, నాది వదలాలి. ఆ హృదయ గ్రంథి వదలవ్వాలంటే ఇదిగో ఇవున్నాయి. హంసే గురౌ మయి. హంస అంటే సోహం. అది నేనే. అదింతకి గురువు. అది గురువై ఉన్నది. అది హంస అది నేనే. గురువైనా సరే, నేను తస్మై అయినా సరే, దక్షిణామూర్తి అయినా సరే, ఉన్నదంతా నేనే. హంస అంటే అదిగో అది పరమాత్మ. గురువు అంటే గురువుగారు. మయి అంటే నేను. మయి అంటే తస్మై. గురువు అంటే శ్రీ గురవే. హంసే అంటే శ్రీ దక్షిణామూర్తయే అని ఇన్ని లేవు. సోహమేదున్నదో అదే గురువు, అదే నేను. నా గురించి నాకు భక్తి ఉండాలి. ఆత్మ గురించిన ఆసక్తి ఉండాలి. అక్కడ మొదలుబెట్టాలి. ఆత్మ గురించి నేను అని నా గురించి నాకు అత్యంత ఆసక్తి ఉండాలి. దాంతో నేను లగ్నమై ఉండాలి. లగ్నం అంటే పెళ్లి టైంలో 3 ముళ్ళు వేసామా, 4 వేసామా, 2 వేసామా, జీలకర్ర బెట్టామా, ఆవాలు బెట్టామా, బెల్లం బెట్టామా, జీడిపాకం బెట్టామా గాదు. లగ్నం అంటే తగులుకుని ఉండడం. అక్కడ వేరే బాడీస్‌తో లగ్నం గావడం. వేరే బాడీస్‌తో లగ్నం కావడం అది లగ్నం. లేదా పైన ఆకాశంలో ఆది దైవికంగా గ్రహాలేవో లగ్నం కావడం లగ్నం. పైన ఆకాశంలో ఏవో గ్రహాలు, నక్షత్రాలన్నీ, లగ్నాలన్నీ ఆది దైవికం. పక్కన పీటల మీద కూర్చున్న లేతే ఎదురుగా పీటల మీద కూర్చున్న బాడీస్‌తో లగ్నం ఆది భౌతికం. అవి గావు. ఇక్కడ లగ్నం మనకు ఆధ్యాత్మికమైన లగ్నం విచ్ ఈస్ భక్తం, విచ్ ఈస్ సక్తం, విచ్ ఈస్ సంగం. దాంతో భజనం. అక్కడ మొదలవ్వాలి. అది అక్కడ స్టార్ట్ చేయాలి. అక్కడ స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా అనువృత్తి. దాన్ని అనుసరించి ఏ వృత్తి, ఏ పని చేసినా సరే ఆత్మ ఆలోచన వదిలిపెట్టకుండానే కర్మలు చేస్తూ ఉండాలి. ఆత్మాలోచన వదిలిపెట్టకుండానే కర్మలు చేస్తూ ఉంటే వితృష్ణ. తృష్ణ అంటే కోరికలు ఉండవు. తృష్ణ అంటే కోరిక. వితృష్ణ అంటే కోరికలు విగతం లేకుండా పోవాలి. ప్రాపంచికమైన విషయాలతో లగ్నం లేదు. సంగము, భక్తము, సక్తము గాదు. ఆత్మతో సంగం, సక్తం, భక్తం, రక్తం అన్నీ దాంతోటే గాబట్టి, మిగిలిన వాటితో రక్తము, సక్తము, భక్తము, సంగము, లగ్నము లేవు గాబట్టి వితృష్ణ. ద్వంద్వ తితిక్ష. ద్వంద్వాలను తట్టుకునే శక్తి ఉండాలి. సుఖము, దుఃఖము, మంచి, చెడు, లాభము, నష్టము, సిద్ధి, అసిద్ధి, శీతము, ఉష్ణము ప్రతిదీ తితిక్ష చేయగలగాలి. సర్వత్రా
జంతోహో వ్యసన అవగత్య. ఇంక చుట్టుపక్కల చూసుకోవాలి. ఇది వెంటనే కలగట్లేదంటే, చుట్టుపక్కన జంతువులు గూడా ఉంటాయి మరి. మనలాగానే జన్మించిన జీవులు మనుషుల్లాగా కనిపిస్తూ మన చుట్టూ ఉంటాయి మరి. వాటికి కలుగుతూ ఉన్న వ్యసనాలన్నీ అవగతి చూస్తూ ఉండాలి. నాకొక్కడికి ఇన్ని కష్టాలు కలిగాయి అని అంతవరకే చూసుకుని తాదాత్మ్యత చెందడం గాదు. చుట్టూ జూడు. ఏ బాడీకైనా ఈ వ్యసనాలు, కష్టాలు, దుఃఖాలు, ఆపదలు కంపల్సరీ. అన్నమానము లేదు. సర్వత్రా జూసుకో మొత్తం జంతువులకి ఈ వ్యసనాలు గ్యారంటీ. అది నీ అవగతిలోకొస్తున్నదా? నీకు తెలుస్తున్నదా? చుట్టూ జూడు. ఏ ఒక్క ప్రాణి, జీవి, ఏ మనిషికైనా సరే కష్టాలు, దుఃఖాలు, అశాంతులు, తాపాలు లేకుండా ఉన్నాయా? ఒక్క జీవి, ఒక్క బాడీ ఉన్నదా చుట్టూ ఉన్నవి? నువ్వు దేన్ని చూసుకుని మమత్వం చెందుతున్నావు? దేన్ని చూసి తాదాత్మ్యత చెందుతున్నావు? ప్రతి జంతువుని చూడు. జన్మించిన ప్రతి వాడికి ఇదే ప్రాబ్లమ్. ప్రతిదీ వ్యసనార్ణవంలోనే మునిగి ఉంటుంది. చూడు తెలుస్తుందప్పుడు. బయటపడ్డానికి ఇదొక మార్గము. అట్లానే జిజ్ఞాస ఉండాలి. ఆత్మ గురించిన జ్ఞానం కావాలి అన్న ఇచ్చ ఉండాలి. జిజ్ఞాస లేకపోతే ఏమి తెలుసుకుంటావు? తెలుసుకోవాలన్న కోరికే లేకపోతే నీకు ఆత్మ గురించిన ఆలోచనే లేదు. అది తెలుసుకోవాలన్న కోరికే లేకపోతే ఏం తెలుసుకుంటావు? తపస్సుండాలి. అది కావాలి, 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 కావాలని తప్పించు. ఈహ నివృత్య. ఈహ అంటే చేష్ట. ఏదో తృష్ణ ఉన్నది, కోరిక ఉన్నది, అది కావాలి అనే ఆశ ఉన్నది అంటే దానికోసం ఈహ ఏదో ఒక చేష్ట ఉంటుంది. వితృష్ణ ఉన్నది అంటే విచేష్ట ఉంటుంది. ఈహ నివృత్తి. చేష్టలు ప్రాపంచికమైన విషయాల్ని సాధించడం కోసం ఏవో కర్మలు చేస్తూ వెళ్ళిపోవడం తగ్గిపోతూ ఉంటుంది. అట్లా తగ్గించుకుంటూ వెళ్ళు. అది తగ్గిపోతూ నీకు జిజ్ఞాస ఉన్నది. చుట్టూ చూసి అందరూ ఏవేవో సాధించినట్టుగా కనిపిస్తుంది. నిజంగా దగ్గరికెళ్లి చూస్తే అందరూ దేనికో దానికి దుఃఖిస్తూనే కనిపిస్తున్నది గదా! ఎవరు ఎంత సాధించినా కూడా అందరూ దేనికో దానికి తప్పిస్తూనే తాపత్రయాలతోటే, అసహనాలతోటే ఉన్నారు గదా పాపము అని చూసావనుకో వైరాగ్యం కలుగుతుంది నీకు. అసలు ఈ జిజ్ఞాస ఉంటే నాకు ఆత్మజ్ఞానం కలిగితే నేను ఇందులోంచి బయటపడొచ్చు కదా అన్న ఆశ కలుగుతుంది. అప్పుడు ప్రాపంచికమైన కర్మలు చెయ్యాలి అన్న ఈహ తగ్గుతుంది. పోనీ అట్లయినా జరుగుతుంది. లేదా జరగకపోతే నువ్వు ప్రయత్నపూర్వకంగా ప్రాపంచికమైన ఏవో అవి సాధిస్తాను, ఇవి సాధిస్తానని తగ్గించుకుంటూ పో. ఎట్లో ఒకట్ల ఎక్కడో దగ్గర స్టార్ట్ చెయ్యి. ఈలోగా టైం ఉంటుంది గదా! కోరికలు లేవు, పనకమాలిన కర్మలన్నీ చేసుకుంటూ ఏంటో సాధిస్తా అని ప్రపంచంలో పడి ఎళ్ళిపోవట్లేదు గదా! ఎంత అవసరమో అంతవరకు కర్మలు నడుస్తున్నాయి. మిగిలిన టైమంతా మిగిలించుకొని ఏం చెయ్యి, టైం వేస్ట్ చేయకు. దిక్కులు చూసుకుంటూ, కాళ్ళు జాపుకుంటూ, బుర్ర గోక్కుంటూ కూర్చున్నావంటే తమో గుణంలోకి జారుతావు. అటు కర్మలు లేవు, ఇటు ఆత్మ గురించిన ఆలోచన లేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ ఏమి? తమో గుణంలోకెళ్ళిపోతావు. కర్మలుంటే కనీసం రజోగుణం. ఆ రజోగుణం వద్దురా అంటే అక్కడి నుంచి కిందికి తమో గుణంలోకి జారిపోతే ఏం లాభం? కాబట్టి ఆ టైంనేం చెయ్యి నువ్వు జ్ఞానానికి, సత్వంలో దాన్ని ఉంచడానికి, లోపల ప్రకాశం కలగడానికి వాడుతూ ఉండు. దానికేం మార్గము జ్ఞానానికి? మత్ కర్మభిః. ఏ కర్మలు చేసినా ఆత్మాలోచనతోటే చెయ్యి. మత్ కథయా. నా గురించే ఆలోచన చేస్తూ ఉన్నావు గదా! దాని గురించే మాట్లాడుతూ ఉండు. నా గురించే మాట్లాడుతూ ఉండు. నేను అని ఆత్మ గురించి మాట్లాడుతూ ఉండు. నిత్యం అట్లానే చెయ్యి. అంటే గురువుగారు నువ్వు ఇంతవరకు చెప్పినవి ఎట్లో ఒకట్లా నెట్టుకొస్తా గాని, నిత్యము నేను నీ గురించే మాట్లాడుతూ ఉన్నాననుకో, ఆత్మ అని మాట్లాడాననుకో, మీనా కాదు, నేను అని మాట్లాడాననుకో, వ్యవహారాలు నడవ్వు గదండీ! మిగిలిన వాళ్ళు నవ్వుతారు గదండీ! అంటే అవును. వ్యవహారాలు ఎంతవరకు నడవాలో అంతవరకు మీనా అని చెప్పుకో. కానీ మిగిలిన టైంలో మీనా గాదు, నేను అని అదే అందులో పైగా లోక వ్యవహారాల సమయంలో గూడా దేహపరంగా లోక వ్యవహారాలు చేయవలసొస్తుంది. ఆ సమయంలో ఒకవేళ నువ్వు వేరుగా నామరూపంగా ఉన్నా గూడా పర్వాలేదు. మనసా మాత్రం లోపల ఆధ్యాత్మికంగా నేను అన్న భావన వదిలిపెట్టకుండాను. అందుకని నేనేం చెప్పాను నీకిక్కడ మత్ కర్మభిః మత్ కథయా అని జెప్పాను. కాబట్టి లోపల ఆలోచన వదిలిపెట్టకు. నేను అన్న ఆలోచన వదిలిపెట్టకు. బయట దేహపరంగా ఏవైనా కర్మలు జరుగుతూ ఉంటే చెయ్యి. కానీ ఏంటో సాధిస్తానని ఏవో తృష్ణలతోటి గాదు. ఎంత అవసరమో శారీరకంగా, ఆ శరీర యాత్ర కోసం అంతవరకు చెయ్యి. ఆ రకంగా
దాని గురించే మాట్లాడుతూ ఉండు నిత్యము. మత్ దేవ సంగాత్ నేనే దైవము, నేనే పరం అని అనుకుంటున్న వాళ్ళెవరున్నారో వాళ్ళతో సంఘం పెట్టుకో. ప్రాపంచికమైన సాంగత్యాలు వదిలిపెట్టు. ప్రాపంచికమైన సాంగత్యాలతో ఉన్న వాళ్ళతో సంఘం గూడా వదిలిపెట్టు. నాతో సంఘం బెట్టుకో. నాతో సంఘం బెట్టుకున్న వాళ్ళతో సంఘం బెట్టుకో. ఓకే. ఇంకింతకన్నా క్లియర్‌గా నేను చెప్పలేను. తర్వాత గుణకీర్తనాత్ మే నా గుణాలనే కీర్తిస్తూ ఉండు. నా గుణాల గురించే మాట్లాడుతూ ఉండు. అప్పుడు ప్రాపంచికమైన గుణాలు లేదా ఆ ఉపాధిపరమైన త్రిగుణాలు అన్నీ తొలగుతూ ఉంటాయి. తర్వాత నిర్వైర సామ్య ఉపశమేన ముందు నిర్వైరం. వాళ్ళతో వీళ్ళతో గొడవలు, పోటీ మనస్తత్వాలన్నీ పెట్టుకోకు. దాంతో ఏమవుతుంది? సామ్యము కలుగుతుంది. సమభావన, సమత్వము, సామ్యత్వం కలుగుతుంది. దాంతో నీకు ఉపశమనము, మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి ఓ పుత్రాహ పురిసేత్తే ఇతి అని పురుషులై ఉన్నారు. అటువంటి పుంసాం మీకందరికీ తరింప చేయడం కోసము ఒక మార్గాన్ని ఉపదేశం చేస్తున్నాను. ఇవన్నీ జాగ్రత్తగా పాటిస్తూ ఉండండి. జిహాసయ ఏమి జిహాస? హాతుమిచ్చ వదిలిపెట్టేయాలన్న కోరిక. జిజ్ఞాస ఉండాలి గదా ఒకవైపు. తెలుసుకోవాలన్న కోరిక, జిజ్ఞాస. తెలుసుకుంటూ ఉన్న సమయంలోనే అక్కర్లేనివి వదిలిపెట్టేయాలన్న కోరిక గూడా, జిహాస గూడా ఉండాలి. జిజ్ఞాసతో పాటు జిహాస గూడా ఉండాలి. ఏమి జిగాస? దేని గురించి జిహాస అంటే దేహ, గేహ, ఆత్మ బుద్ధేహే జిహాస. ఈ దేహము నేను ఆత్మ, దేహాత్మ బుద్ధి. ఈ దేహమే నేనన్న ఆలోచన వదిలిపెట్టేయాలి. ఈ ఇల్లు నేను, నాది అన్న ఉద్దేశం వదిలిపెట్టాలి. ఈ దేహమే నేను అన్న దేహాత్మ భావన వదిలిపెట్టాలి. ఈ ఇల్లు నాది అన్న అదిగో ఇంటి పైన మమకారాన్ని, మమత్వ భావాన్ని వదిలిపెట్టాలి. ఆత్మభావము దేహంతో, మమ భావం మిగిలిన వస్తువులతో ఈ రెండింటిని వదిలిపెట్టేయాలి. దీని పేరు వైరాగ్యం. జిజ్ఞాస ఉంటే జ్ఞానం కలుగుతుంది. జిహాస ఉంటే వైరాగ్యం కలుగుతుంది. జ్ఞాన వైరాగ్యాలు ఫండమెంటల్ బేసిక్ పిల్లర్స్. ఈ 2 రెక్కలతోటే నువ్వు ఎగరగలవు ఊర్ధ్వ దిక్కుగా. కాబట్టి జిజ్ఞాస, జిహాస అవసరము. జ్ఞానము, వైరాగ్యము వీటితో సాధించొచ్చు. ప్రయత్నం చెయ్యి. నెక్స్ట్ అధ్యాత్మయోగేన నువ్వు ఆది భౌతిక యోగాలు, ఆది దైవిక యోగాలన్నీ బెట్టుకొని కూర్చోకు. ఆది భౌతిక యోగాలన్నీ బెట్టుకుంటే యోగాభ్యాసాలు చేస్తాను, యోగా చేస్తూ ఉన్నానని కూర్చుంటే అవన్నీ ఆది భౌతికము. అవన్నీ కర్మలు. ఆది దైవికంగా చేస్తూ పోయావంటే ఆ యోగాలన్నీ ఉపాసనలు. కర్మోపాసనల వల్ల ఉపయోగం లేదు. ఆధ్యాత్మికం మాత్రమే పనిచేస్తుంది. అందుకని ఆధ్యాత్మికమైన ఆత్మయోగం పెట్టుకో నువ్వు. ఆత్మయోగం పెట్టుకో. దానికోసం వివిక్త సేవ చెయ్యి. వివిక్త సేవ అంటే 2 రకాలుగా చెప్తాను పట్టు నీకు. యోగం అని చెప్పాను గాబట్టి. మామూలుగా ఆది భౌతిక యోగంలో వివిక్తం అంటే ఏమి? ఆది భౌతిక యోగంలో అంటే నీ దేహము భౌతికంగా పంచభూతాలతో తయారైన నీ దేహాన్ని బెట్టుకొని యోగం అభ్యాసం చేస్తున్నావనుకో. నేను యోగాభ్యాసం చేస్తున్నానంటే, నేను యోగా చేస్తున్నానండి అంటే చెయ్యి మంచిది. అది గూడా రకరకాల ఎక్సర్‌సైజులు గాదు. ఒక చోట కూర్చో, సమకాయ శిరోగ్రీవం చెయ్యి. ఒక ఆసనం వేసుకో, ప్రాణాయామం చెయ్యి, ప్రత్యాహారం చెయ్యి. ధారణ ధ్యానంతో కూర్చో. దాని పేరు యోగం గదా! అది ఆది భౌతికమైన యోగం. దానికి వివిక్త సేవ అవసరము. మనుషుల మధ్యలో కూర్చున్నావంటే ఫోకస్ చేయలేవు. ధారణ, ధ్యానం అవన్నీ చేయలేవు నువ్వు. కూర్చొని గూడా కూర్చోనీయరు సరిగ్గా. దేనికో దానికి పిలుస్తుంటారు. నీ దేహమే లేచిపోవాల్సొస్తుంది. స్థూల దేహం కదులుతుంటుంది. సూక్ష్మ దేహం కదలకుండా కూర్చోబెట్టడం నిశ్చలంగా ఇంకా కష్టం. అటువంటి స్థితుల్లో, అటువంటి సిట్యుయేషన్స్‌లో. కాబట్టి వివిక్త సేవ చెయ్యి. అందరికి దూరంగా క్వైట్‌గా ఉన్న ప్లేస్ ఏదైనా చూసుకొని, ఆసనం వేసుకొని కూర్చో. అదెంత వరకు? ఆది భౌతికమైన యోగ సాధన వరకే. అది ఇనీషియల్ స్టెప్. వెంటనే నీకు ఆధ్యాత్మికంగా యోగం కుదరకపోతే పర్వాలేదు. ముందు ఆది భౌతికమైన యోగమైనా కనీసం స్టార్ట్ జెయి. తర్వాత ధారణలో మనసులో ఒక దైవాన్ని, నీ ఇష్టమైన రూపాన్ని నువ్వు భావన చెయ్యి, ధరించు, ధ్యానం చెయ్యి అని చెప్పిందంతా సెకండ్ స్టెప్ ఆది దైవికమైన యోగము.
ఇప్పుడు అంతవరకొచ్చావు గదా! ఇంక అక్కడే ఆగకు. ఆది భౌతికమైన యోగం ఓన్లీ యోగా చేస్తున్నానండి అనుకుంటూ అక్కడికి ఆపేయకు. ధారణ, ధ్యానంతో నీకు చెప్పిన ధ్యాన వస్తువుల్ని బెట్టుకుని ఆది దైవికంగా గూడా ఏదో రూపాన్ని ధ్యానం చేయి సాకారంగా. సో, ఆది భౌతికం నుంచి ఆది దైవికానికెళ్తావు. అక్కడికెళ్ళి మళ్ళీ ఆ రూపాన్నే పట్టుకొని అక్కడే కూర్చోకు. ఇంక అక్కడి నుంచి వివిక్త సేవ చేశావంటే, ఇంకా వివిక్త సేవ అంటే ఆది భౌతికం, ఆది దైవికం దాటాం గాబట్టి, అంతవరకు ఆది భౌతిక, ఆది దైవికంగా ఉన్నంత వరకు నిజంగా గూడా ఫిజికల్‌గా అందరికి దూరంగా, సెపరేట్‌గా, క్వైట్‌గా ఉన్న ప్లేస్ చూసుకోవాలి భౌతికంగా. అప్పుడు దైవికంగా ఏదైనా చేయొచ్చు. ఇంక అంతవరకొచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చెప్తున్నాను విను మళ్ళీ. వివిక్త సేవ అంటే వివేకంతో విషయాన్ని గ్రహించడం అని అర్థం. వివిక్తం చేయడం అంటే వేరు చేయడం అని అర్థం. వివిక్తం చేయడం. అందుకే వివిక్తంగా ఉండంటే వేరుగా అందరికి దూరంగా ఉండని చెప్పింది. ఇక్కడ దూరంగా ఉండేదేమి? దూరంగా ఉండడం గాదు. అనాత్మల్ని వేరు చెయ్యి. ఆత్మ, అనాత్మ విచారణ చెయ్యి. వివిక్త సేవ అంటే ఆత్మానాత్మ విచారణ చేస్తూ ఉండు. చేస్తూ అనాత్మల్ని వదిలిపెడుతూ ఆత్మని గ్రహిస్తూ ఉండు. అప్పుడు ఆత్మని ఆ విధంగా నువ్వు తగులుకుంటావంటే దాని పేరు ఆత్మయోగం. అనాత్మ యోగాలు గాకుండా ఆత్మయోగం కలుగుతుంది. ఇంకా ప్రాణ, ఇంద్రియ, ఆత్మ అభిజయేన ఈ రకంగా వివిక్త సేవలో నువ్వు ఆత్మయోగాన్ని అభ్యాసం చేస్తున్నావంటే, నీ ప్రాణాలు అంటే ఊపిర్లు, నీ ఇంద్రియాలు, నీ ఆత్మ అంటే మనసు. ఇక్కడ ఇంత దూరం వచ్చావంటే ఈ స్టెప్ దగ్గర ప్రాణేంద్రియ మనసులను మూడింటిని కూడా నువ్వు జయించవచ్చు. ప్రాణేంద్రియ మనసులను మూడింటిని జయించవచ్చు. దాన్ని ఆ విధంగా అభిజయము అట్లా దాన్ని సాధించవలసి ఉంటుంది. ఇవన్నీ నీకు తోడుగా రావాలి. నువ్వు ప్రాణేంద్రియ మనసులని జయిస్తే అవెక్కడో నశించడం వెంటనే జరగదు. ప్రాణేంద్రియ మనసులను నువ్వు జయించిన తర్వాత అవి నీకు తోడుగా రావాలి. అప్పుడు నీకు బంధువులై ఉండాలవి. మనసుని జయిస్తే ఆలోచనలు నీకు తోడుగా రావాలి. ఇంద్రియాలను జయిస్తే నీ కర్మలు నీకు తోడుగా రావాలి. ప్రాణాలను జయిస్తే నీ వాక్కులు నీకు తోడుగా రావాలి. అప్పుడు నీ మాటలు, నీ చేష్టలు, నీ మనస్సు నీకు తోడుగా వస్తే దాంతో నువ్వు ఏదైనా సాధించొచ్చు. ఏదైనా అంటే ఇంక ఎన్నో ఉన్నాయనుకునేవు. ఒక్కటి నిన్నే నువ్వు తెలుసుకోవచ్చు. అక్కడికి వెళ్ళాలి. అవి నీకు తోడుగా రావాలి. అందుకోసం నీకు శ్రద్ధ గావాలి. సత్ గురించిన శ్రద్ధ ఉండాలి. ఫోకస్ ఉండాలి. నమ్మకం ఉండాలి. పూనిక ఉండాలి. బ్రహ్మంలోనే నువ్వు చరిస్తూ ఉండాలి. ప్రపంచంలో తిరుగుతూ ఉండడం గాదు. శాశ్వత్ ఎప్పుడూ ఇట్లానే ఉండాలి. అసంప్రమాదము. ప్రమాదమే మృత్యువు. నీ చెట్టు ఎండిపోవడానికి, నువ్వు చచ్చిపోవడానికి కారణం ప్రమాదం. ప్రమాదమే మృత్యువని మన సనత్ సుజాతుల వారు అందుకనే క్లియర్‌గా చెప్తూ వచ్చారు. అప్రమాదంగా ఉండాలి. అప్రమాదంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. ఎరుకతో ఉండాలి. జ్ఞానంతో ఉండాలి. అలర్ట్‌గా ఉండాలి. అట్లానే వాచాం యమేన నీ వాక్కులను నియమంగా నియమించు. నీ వాక్కులను నియమించు. ఎందుకు మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో అర్థం తెలుసుకుని అవసరమైనప్పుడు మాట్లాడు. అర్థం తెలియని పదాలు వాడకు. ఎందుకు మాట్లాడుతున్నావో తెలియకుండా దేనికో దానికి ఊరికనే శబ్దాలన్నీ చేస్తూ కూర్చోకు. పదాలకి అర్థం తెలియాలి. తర్వాత ఆ పదార్థాలన్నిట్లో ఉన్న పరమార్థం తెలుస్తూ ఉండాలి. ఆ విధమైన వాక్కులు నీలో కలుగుతూ ఉండాలి. ఇంక తర్వాత సర్వత్రా మద్భావ విచక్షణేన నేను గానే అన్నింటిని ఆ విచక్షణతో చూస్తూ ఉండాలి. ఏది చూసినా నేను అనే చూడాలి. ఏది చూసినా మద్భావం నా భావం ఇది నా స్వరూపము అని చూడాలి. దేన్ని చూసినా నా స్వరూపంగానే చూడాలి. ఇల్లు చూసినా, పిల్లికూన చూసినా, భార్యను, భర్తను, అక్కను, తమ్ముడిని, పిల్లల్ని దేన్ని చూస్తూ ఉన్నా సరే అన్ని ఆభరణాలుగా వేరు వేరుగా కనిపిస్తున్నా గూడా ఉన్నదంతా బంగారమే అని చూడగలగాలి. ఆ బంగారమే ఈ ఆభరణాలుగా ఉన్నది కదా! నేనే ఇన్ని రూపాలుగా ఉన్నది కదా!
అని సర్వత్రా ఎటువైపు చూసినా నా భావంగానే, నా రూపంగానే తెలుస్తూ ఉండాలి. అటువంటి విచక్షణ కలగాలి. అటువంటి విచారణ, ఆత్మాలోచన కలుగుతూ ఉండాలి. దాంతో ఇప్పుడు జ్ఞానేన. ఎందుకు అంటే ఇక్కడ జిజ్ఞాస ఉన్నది. మొదలుపెట్టినప్పుడు ఎక్కడో జిజ్ఞాస, జ్ఞానం గురించిన ఆశ, కోరిక, ఇచ్చ ఉన్నది. కానీ ఇక్కడికొచ్చేసరికి ఆ జ్ఞానం కలుగుతున్నది గదా! ఆ జ్ఞానంతో. ఆ జ్ఞానం గూడా మామూలు జ్ఞానం గాదు. విజ్ఞానంతో కూడిన జ్ఞానం. మళ్ళీ కృష్ణార్జున సంవాదంలో ఆ భగవద్గీతలో జ్ఞానం విజ్ఞాన సహితం యత్ జ్ఞాత్వా మోక్షస్య అశుభాత్ అని చెప్పారు. విజ్ఞానంతో కూడిన జ్ఞానం కావాలి. విజ్ఞానం అంటే ఏమి? మళ్ళీ వి అంటే ఎన్ని అర్థాలు చెప్పుకున్నామో. వి అంటే విగతము, వి అంటే విపరీతము, వి అంటే విశేషము. వేరు వేరుగా చూసేది నశించాలి. వి అంటే ప్రాపంచికమైన జ్ఞానము నశించాలి. ప్రాపంచికమైన ఆలోచనలన్నీ తొలగగా ఆత్మాలోచన మాత్రమే మిగిలి ఉండగా, అటువంటి జ్ఞానమేదున్నదో విజ్ఞాన సహితమైన జ్ఞానము. అది విరాజిల్లుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి నీలో. యోగం కావాలి ఇప్పుడు. ఇప్పుడు ఆత్మయోగము దృఢపడి ఉండాలి. ఆ ధృతి ఉండాలి నీలో. ఈ ధృతి గురించి మళ్ళీ ఏ గుణంతో ఉన్న వాళ్ళకి ఎటువంటి ధృతి ఉంటుంది అని మళ్ళీ మన భగవద్గీతలో ఎక్కడ కృష్ణార్జున సంవాదంలో చెప్పారు. అందులో చెప్పిన రజోత్తమో గుణాల యొక్క ధృతులు గాకుండా, సత్వగుణంతో ఉన్నవాడి ధృతి ఎట్లా ఉంటుంది ఏమి అని చూసుకుని అటువంటి ధృతిని పెంచుకుంటూ ఉండాలి. ఉద్యమము, ప్రయత్నం ఉండాలి. స్వాధ్యాయం ఉండాలి. దానికోసము వ్యవసాయం ఉండాలి. వ్యవసాయాత్మిక బుద్ధిః ఏకా ఇహ ఉండి తీరాలి. అట్లానే స్వాధ్యాయ ప్రవచనేచ్ఛ అని మన తైత్తిరీయం చెప్పినట్టుండాలి. ఆ విధంగా ఉద్యమిస్తూ ఉండాలి. సత్వం ఉండాలి. ధృతి ఉన్నది. కావాలి అన్న ఆశ ఉన్నది. అది చేస్తాను అన్న ధృతి ఉన్నది. అందుకోసం ప్రయత్నము చేస్తాము. కానీ చేసేందుకు శక్తి లేదనుకోండి. ఆ జ్ఞానము లేదా వైరాగ్యము లేదా రెక్కలు 2 లేవంటే ఎట్లా ఎగురుతావు? కాబట్టి వాటితో యుక్తము కూడి ఉండాలి. ఇన్ని చేశావంటే అప్పుడు ఇవన్నీ కుశలతతో చేయాలి. చేస్తే ఆ అహం అన్న పేరున్న ఏ లింగం ఉన్నదో, అహంకారం అని పేరున్నదేదున్నదో అది వ్యపోహెత్, దాన్ని అట్లా తొలగించుకోవచ్చు. అదట్లా తొలగిపోతుంది. లింగం అంటే దానికి అర్థమేమి? లింగతే అనేన ఇతి అని దేనివల్ల నువ్వు తెలుసుకుంటావో, ఏదైనా నీకు తెలుస్తున్నది అంటే నేను అని ఉంటేనే నాది అని తెలుస్తుంటుంది. నేను అన్నది పోయిందనుకోండి, నాది కూడా వచ్చి నేనులో కలిసిపోతుంది. కాబట్టి దాన్నట్లా మాత్రమే తొలగించుకోవచ్చు. ప్రయత్నం చెయ్యండి అని చెప్తూ ఉన్నారు. ఇంత మాత్రం మనం చేయకపోతే చాలా కష్టమవుతుంది. కర్మాశయం హృదయ గ్రంథి బంధం అవిద్యయా ఆసాదితం అప్రమత్తః అనేన యోగేన యథా ఉపదేశం సమ్యక్ వ్యపోహ్య ఉపరమేత యోగాత్. ఇది ఇంకా చాలా ముఖ్యమైన ఫైనల్ స్టెప్. ఆత్మాభ్యాసం చేస్తూ ఉన్నవాళ్ళు, ఆత్మ కావాలి అన్న కోరికతో ఉన్నవాళ్ళు, ఎవరైతే జ్ఞాన నిష్టలో ఉన్నారో వాళ్ళ కోసము స్పెసిఫిక్‌గా చెప్తూ ఉన్న ముఖ్యమైన ఫైనల్ స్టెప్. సరే ఎంతవరకొచ్చాం మనము? ఈ మనసే కర్మాశయం అని చూసుకున్నాం గదా! ఆ మనసు కోరికల సమాహారము, కర్మల్ని కల్పిస్తూ ఉంటుంది. దానివల్ల జన్మలొస్తూ ఉంటాయి కర్మపాశం వల్ల. దానివల్ల ఆ మనసు వల్ల హృదయంలో గ్రంథులు ఏర్పడుతూ ఉంటాయి. బంధాలుంటాయి. నాది, నాది అని. ఇవన్నీ గూడా అవిద్య వల్ల కల్పించబడ్డాయి. అజ్ఞానం వల్ల కల్పించబడ్డాయి ఇవన్నీ. నేను, నా కూతురు, నా ఇల్లు, నా భర్త, నా భార్య ఇట్లాంటివన్నీ అజ్ఞానం వల్ల కల్పించబడ్డ హృదయ గ్రంథులు, కర్మల వల్ల కల్పించబడ్డాయి ఇవన్నీ. ఆ విధంగా అవిద్యయ ఆసాదితం. వీటిని అప్రమత్తుడై, ప్రమత్తత లేకుండా, ప్రమాదం లేకుండా, ఎరుకతో ఉన్నవాడై జ్ఞానంతో ఎవరైతే ఈ యోగంతో ఇంతవరకు చెప్పిన ఏ యోగమో ఆత్మయోగంతో యథా ఉపదేశం ఏ విధంగా ఉపదేశం చేస్తూ ఉన్నారో అదే విధంగా, ఏ విధంగా ఉపదేశం చేస్తున్నారో అదే విధంగా ఆ ఆత్మయోగాన్ని సాధించవలసి ఉంటుంది. వాడు అప్రమత్తుడై ఇవన్నీ ఆచరించవలసి ఉంటుంది. ఇంతవరకు వచ్చామా? ఎంతవరకు వచ్చాము?
ఆత్మయోగాన్ని సాధించాము. ఇంకా దాంతో ఏమైంది? నేను అన్న పేరున్నదేదున్నదో అహంకారము వ్యపోహేత్ అని జెప్పారు గదా! దాన్నట్లా తొలగించుకోవాలి. తొలగించుకున్నాక అయిపోయిందనుకునేరు. ఇంక అయిపోయింది ఇంక నేను అన్నది పోయింది. ఇంకేముంది? నేను అన్నది పోయేసరికి నాది కూడా వచ్చి అందులో కలిసిపోయాయి. నేను లేదు, నాది లేదు. కాబట్టి అంతా సెట్ అయిపోయింది మ్యాటరు. ఇంక చేయవలసిందేమీ లేదనుకునేరు. కాదు. అహంకారం ఒక్కటే నశించిందక్కడ. ఇంకా ఒకటి ఫైనల్‌గా ఉన్నది. ఇంకా ఒకటి ఫైనల్‌గా ఉపాధి ఉన్నది. అదెక్కడికెళ్ళింది? దాన్ని కూడా పోగొట్టుకోవాలి గదా! ఆ ఇప్పుడేమైంది ఇంతకుముందు ఈ ఉపాధి ప్రాపంచికమైన కర్మలుగా ఉన్నది. ఆ ఉపాధి ఉన్నది గాబట్టే ప్రాపంచికమైన కర్మలన్నీ చేస్తూ వచ్చాము. అయితే ఇప్పుడు ఆత్మాభ్యాసం చేయడం కోసం గూడా అదే ఉపాధిని బెట్టుకుని, అదే మనసుని బెట్టుకుని గదా! ఇంత సాధన చేసింది. అదే మనసుని బెట్టుకునే గదా! ఇంత సాధన చేస్తూ వస్తూ ఉన్నాము. ఆ మనసు ఉన్నంత వరకేం జరుగుతుంది? అది కర్మాశయము మళ్ళీ జన్మలనిస్తుంది. మనకు తెలుసు కదా! ఆ ఉపాధి పూర్తిగా నశించకపోతే కావాలంటే అహంకారం పోయింది. కానీ ఆ ఉపాధి ఇంకా ఉన్నది అంటే, దాంతో ఏమవుతుంది మనకు? మళ్ళీ అది కదిలిందంటే కర్మలు మొదలవుతాయి. ఎప్పుడైతే ఈ విధంగా సమ్యక్‌గా, కంప్లీట్‌గా నేను అన్న అహంకారాన్ని వ్యపోహనం చేసుకున్నావో, తొలగించుకున్నావో, ఆ విధంగా వ్యపోహ్య పోగొట్టుకుని ఫైనల్‌గా యోగమేదున్నదో, ఏ యోగంతో నువ్వు ఇంత సాధిస్తూ వచ్చావో, ఏ ఉపాధిని పెట్టుకుని, ఏ యోగంతో నువ్వు ఇంత దూరం సాధిస్తూ వచ్చావో, ఆ యోగాన్ని కూడా ఉపరమేత వదిలిపెట్టు. నువ్వు ఏ యోగాన్ని పెట్టుకుని అంటే ముందు ఇనీషియలీ ఆది భౌతికమైన యోగాన్ని పెట్టుకుని ఆసనము, ప్రాణాయామం చేసి ప్రత్యాహారాలవన్నీ. తర్వాత ఆది దైవికమైన యోగంతో ధారణ, ధ్యానం అవన్నీ చేసి, చివరికి సమాధి స్థితికొచ్చిన తర్వాత ఆత్మయోగాన్ని మొదలుబెట్టాక, ఇంకా అక్కడే కూర్చున్నావంటే యోగాన్ని బెట్టుకుని, ఉపాధి ఉంటుంది. ఉపాధి మనసు, మళ్ళీ కర్మలు, దాంతో జన్మలు. మళ్ళీ నీకది సంసారము ఉపరమించదు కంప్లీట్‌గా. ఏ యోగాన్ని బెట్టుకుని ఇంత దూరం వచ్చావో, ఆ యోగాన్ని కూడా వదిలిపెట్టేయి. ఆ యోగాన్ని కూడా వదిలిపెట్టేయి. తప్పనిసరి అని చెప్తూ ఉన్నారు. ఒక ముల్లుని తీసేయాలంటే ఇంకొక ముల్లుతో ప్రయత్నం చేసి, ఆ ముల్లొచ్చేసిన తర్వాత ఈ ముల్లు గూడా పడేయాలి. ఆ ముల్లు తీయడానికి ఈ ముల్లు నాకు హెల్ప్ చేసింది గాబట్టి, ఈ ముల్లుని పెట్టుకొని కూర్చున్నాను అంటే ఇది కూడా గుచ్చుతుంది ఎప్పుడో ఒకప్పుడు. నువ్వు ఆ ముల్లుని తీయడానికి ఈ ముల్లు హెల్ప్ చేసిందండి. ఇది మంచి ముల్లండి కాబట్టి నేను ఉంచుకుంటానండి అంటే, ఈ ముల్లు కూడా మళ్ళీ నిన్ను గుచ్చుకుంటుంది. మళ్ళీ ఇవే ముళ్ళవుతాయి. ఆ ముళ్ళలో నుంచే బయటపడ్డానికి, ఆ కంపల్లో నుంచి బయటపడ్డానికి, ఆ ముళ్ళలో నుంచి, ఆ గ్రంథులలో నుంచి బయటపడ్డానికి. 2 రకాల ముళ్ళు. ఒక రకం ముల్లు యాక్చువల్ ముల్లు థార్న్ గుచ్చుకునేది. ఒక రకము ముళ్ళు ప్లూరల్ దానికి సింగులర్ ముడి. ముడి కూడా ముళ్ళు. ముల్లు కూడా ముళ్ళు. నువ్వు ఈ ముళ్ళను, ఆ ముళ్ళను మొత్తాన్ని వదిలిపెట్టేస్తేనే సంసారం కంప్లీట్‌గా సమూలంగా అంటే సకారణంగా, సహేతుకంగా ఉపరమించేది. నువ్వు ఇది మంచిదే గదా! అని మంచి, కొంచి అనుకుంటూ కొంచెం ఎంతైనా నిలబెట్టుకున్నావంటే మాత్రము అంతా మళ్ళీ పోగొట్టుకుంటావు. మళ్ళీ మొదటికొస్తుంది. గుర్తుకొస్తున్నదా మహాభారతంలో వ్యాసులు వారేం నేర్పిస్తూ ఉన్నారో? అహంకారము మన ధర్మరాజు తనతో సహా అహంకారం పోయిన తర్వాత గూడా మళ్ళీ అక్కడ ఉపాధి ఉన్నది అంటే ఉపాధి గూడా నశించకపోతే కుదరదు కాబట్టి తర్వాత ద్రౌపది గూడా వెళ్ళిపోయిందని చూపించారు. మళ్ళీ తర్వాతేమవుతుంది? మళ్ళీ అన్నీ నశించే వరకు మహాప్రస్థానం జరగవలసి ఉంటుందని చూపిస్తూ వచ్చారు. కాబట్టి ఆ యోగం చేస్తూ ఉన్నాం కాబట్టి యోగం మంచిదే ఉంచుకుంటాను. జ్ఞానంతో సాధిస్తున్నాను గాబట్టి జ్ఞానం మంచిదే ఉంచుకుంటాను అని ఈ రకంగా రెండోది ఉన్నది అని నువ్వు చూస్తున్న ఏ భావనతో ఉన్నవేవున్నాయో వాటిని ఎంత కొంచెం ఉంచినా సరే మొత్తం అంతా నశిస్తుంది. నువ్వు ఇక్కడి వరకు చేసిన మొత్తం సాధన వ్యర్థమవుతుంది. అన్నీ వదిలిపెట్టేయి. నీ స్థితిని నువ్వు చేరుకుని ఇంక అక్కడే ద్వైతం లేకుండా నిలబడ్డంత వరకు ప్రయత్నం చెయ్యి. అన్ని యోగాలు చివరికి వదిలిపెట్టేయవలసి ఉంటుంది. సర్వధర్మాన్ పరిత్యజ్యనే మాం ఏకం నువ్వు చేరగలవు. నువ్వు సర్వధర్మాలు గాకుండా ఇంకా కొంచెం అందులో కొన్ని యోగాలు మిగిలించుకున్నానంటే కుదరదు. అన్నీ వదిలిపెట్టేయి సర్వధర్మాన్ని అని చెప్తూ ఇక్కడ పూర్తి చేశారు. మనము
ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది ఏమి అని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.